తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 42వ CRDA సమావేశం, కీలక నిర్ణయాలకు ఆమోదం. చట్టం దుర్వినియోగంపై సుప్రీం మండిపాటు, ఫిర్యాదుల విషయంలో జాగ్రత్త వహించాలని ఆదేశం. ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజలు, పాల్గొన్న అధికారులు. బ్యాంకులో నకిలీ బంగారం, చేతులెత్తేసిన అధికారులు. చంద్రబాబు అధ్యక్షతన 42వ CRDA సమావేశం జరిగింది. 8,821 కోట్లతో రాజధానిలో పనులు చేపట్టేందుకు CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. 2014-19 మధ్య 41,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచి 5,000 కోట్ల మేర పనులు పూర్తి చేశారు. ఇప్పుడు 8,821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లలో వేసే రోడ్లకు అథారిటీ అనుమతి ఇచ్చింది. వీటిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఇచ్చిన భూముల్లో రోడ్లకు 3,807 కోట్లు, ట్రంక్ రోడ్లకు 4,521 కోట్లు, బంగ్లాలకు 492 కోట్లకు CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. 11,471 కోట్లకు గత అథారిటీ సమావేశంలో అనుమతి ఇచ్చిందని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ రెండు మీటింగులలో కలిపి మొత్తం 20,292 కోట్ల 46 లక్షల పనులకు అనుమతి ఇచ్చామని మంత్రి తెలిపారు. నేలపాడు, రాయపూడి, అనంతపురం, దొండపాడు గ్రామాల్లో 236 కిలోమీటర్ల రోడ్లు, లేఅవుట్లకు అనుమతి లభించిందని పేర్కొన్నారు. ట్రంక్ రోడ్లు 360 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లకు అనుమతి లభించిందన్నారు. డిసెంబర్ 15 నాటికి టెండర్లు పిలుస్తామని, అన్ని టెండర్లను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ హైకోర్టు తీరును సుప్రీం తప్పుపట్టింది. అత్తవారింట్లో భర్త కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భర్త కుటుంబంపై వ్యక్తిగత కక్ష సాధించడం కోసం 496A సెక్షన్ కింద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడింది. పోలీసులు యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొంది. తెలంగాణకు సంబంధించిన ఓ కేసు విచారణలో భారత అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహాన్ని రద్దు చేయాలంటూ తాను కోర్టుకెక్కితే భార్య తనపై వేధింపులు కేసు పెట్టిందని, తప్పుడు ఉద్దేశంతో కక్ష సాధింపు కోసం పెట్టిన ఈ కేసును కొట్టివేయాలని తెలంగాణ వ్యక్తి సుప్రీంను ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ను కొట్టివేయడంతో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం తెలంగాణ హైకోర్టు తీరును తప్పుపట్టింది. వ్యక్తిగత కక్ష సాధింపు కోసమే పెట్టిందని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కేసు కొట్టేయడానికి నిరాకరించడం తప్పదని వ్యాఖ్యానించింది. IPC సెక్షన్ 498A లేదా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 86ను భర్త తరపు వాళ్ళపై కక్ష సాధించేందుకు భార్య ఓ ఆయుధంగా మార్చుకుంటుందని విమర్శించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరుగుతుండడంపై సుప్రీం బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల ధ్వంసానికి గురైన సికింద్రాబాద్ కుమారిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని అమ్మవారి దేవాలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మించిందని, విగ్రహం ఏర్పాటు చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ధ్వంసానికి పూనుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా దోషులపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 10వ తేదీన ఉదయం దాదాపు 4:30 సమయంలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తుల గంతకులు ఇక్కడ ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసి ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టి ఇక్కడ కొంచెం ధ్వంసం చేయడం వలన ఆ రోజు ఇక్కడ ప్రజలందరూ కూడా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి కొంత ఇబ్బందికి గురయ్యి బాధపడి ఇబ్బంది పడుతున్న సమయంలో మా అధికారులను పంపించి ఎంక్వైరీ చేపించి వెంటనే ఇక్కడ వీలైనంత త్వరలో మళ్ళా ముత్యాలమ్మవారిని ప్రతిష్ఠింపజేస్తాము అనేటువంటి మాట ఇస్తూ, అదేవిధంగా గుడిని కూడా రెనోవేషన్ చేస్తాము అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అని చెప్పి ఇక్కడ ముత్యాలమ్మ విగ్రహాన్ని ఒక మంచి ఆకారంతో దాదాపు 256 కిలోల పంచలోహ విగ్రహాన్ని ఈరోజు తయారు చేసి 2 నెలల లోపల ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఎందుకంటే ఎక్కడా కూడా మత కల్లోలాలు జరగకూడదు. ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వం ముందుకు నడవాలి. ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయో అక్కడ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఓడరేవు. భారతదేశంలోని 12 ప్రధాన ఓడరేవుల్లో ఇది ఒకటి. భారతదేశంలోని తూర్పు తీరంలో సరుకుల నిర్వహణ ద్వారా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అతిపెద్ద వాటిలో ఇది 3వది. సరుకు రవాణాలో విశాఖ పోర్ట్ రికార్డు సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్ట్ సరుకు రవాణాలో రికార్డు సృష్టించింది. 249 రోజులకు గాను 5.5 కోట్ల టన్నుల రవాణా చేసినట్లు పోర్టు చైర్మన్ అంగముత్తు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.109 కోట్ల టన్నుల సరుకు రవాణా చేసినట్లు ఆయన వివరించారు. రవాణా ఆశించిన స్థాయిలో ఉండటంతో రైల్వే, కస్టమ్స్, జాతీయ రహదారుల సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అధికారులు తోడ్పాటు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 21న నెక్లెస్ రోడ్లో డ్రగ్స్ రహిత తెలంగాణ పేరుతో నిర్వహించనున్న 2K రన్ మానవాహారం కార్యక్రమం పోస్టర్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాగా చదువుకోవాలని విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షులు తారక్ తెలిపారు. చెడు వ్యసనాలకు లోనై నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించే 2K రన్ కు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పాల్గొంటారని వెల్లడించారు. 21 నెక్లెస్ రోడ్ నందు డ్రగ్స్ రహిత తెలంగాణ అనేది కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో కాకుండా రాష్ట్రంలో నలుమూలలో ఉన్న విద్యార్థులతో పెద్ద ఎత్తున మేము అక్కడ 2K రన్ ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ఇంజనీరింగ్ అండ్ MBA, ఫార్మసీ, ఇతర మెడికల్ కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి పిల్లల్ని సమకూర్చడం జరిగింది. దానికి ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రభుత్వంలో పెద్దలు కూడా పెద్ద ఎత్తున మాకు సహకారం చేయడం జరిగింది. విద్యావంతులు, మేధావులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పాటుపడతా ఉంది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వైపు నుండి అతి వేగంగా వస్తున్న డీసీఎం లారీ అదుపు తప్పి బొగ్గు టిప్పర్ను ఢీకొట్టింది. బొగ్గు టిప్పర్ అదుపు తప్పి వంతెనపైకి దూసుకుపోయింది. స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మేడ్చల్ TUWJ కార్యవర్గ సభ్యులు సతీష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సతీష్ డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధి వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం మోహన్ బాబే భరించాలని చెప్పారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో కంఫర్ట్ గా లేరని అర్థమవుతోంది. ఆయన అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమైనట్లే కనిపిస్తోంది. యనమల నేరుగా పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతూ లేఖ రాశారని తెలుగుదేశం పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. చంద్రబాబు కూడా యనమల చేసిన పనిని సులువుగా తీసుకోవడం లేదు. దీనిపై సీరియస్ గానే ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అలాగే యనమల కూడా అవసరమైతే పార్టీకి రాజీనామా చేసేందుకైనా సిద్ధమని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. యనమల రామకృష్ణుడు సీనియర్ నేత. 1983 నుంచి మొన్నటి వరకు యనమల రామకృష్ణుడు ప్రభా పార్టీలో వెలిగిపోయింది. యనమలను ఈసారి మాత్రం దూరం పెట్టారు. అప్పటి నుంచి కొంత అసహనంగానే అసంతృప్తితోనే ఉన్న యనమల తనకు కనీసం రాజ్యసభ స్థానమైనా ఇస్తారని భావించారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాసిన లేఖ తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే కాకుండా ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. యనమల బీసీ కార్డు కూడా ఉపయోగించడం వ్యూహంలో భాగమేనని అంటున్నారు. చంద్రబాబుకు చెందిన సామాజిక వర్గానికి చెందిన వారికి కాకినాడ సెజ్ను కట్టబెట్టారని ఆయన పరోక్షంగా లేఖలో ప్రస్తావించినట్లయింది. కాకినాడ సెజ్ పేరుతో బీసీల సాగులో ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కొని ఒక సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలకు దారదత్తం చేసిందని యనమల ఆరోపించారు. హైదరాబాద్ శంషేర్గంజ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఒక వర్గం వారు అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థుల మాలను బలవంతంగా తెంపేయడంతో గొడవ ప్రారంభమైంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది.
వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నాని నిర్వహిస్తున్న గోడౌన్లో రేషన్ బియ్యం గల్లంతు కావడంపై కేసు నమోదైంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గోడౌన్లో పేర్ని నాని గోడౌన్ కూడా ఉంది. దాదాపు 90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మంజీర్ జిల్లాని ఆదేశించారు. బియ్యం గల్లంతు విషయంలో నానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నాని 1.80 కోట్లు జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మచిలీపట్నంలో నానికి చెందిన 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ను గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకొని అందులో బియ్యాన్ని ఉంచారు. అయితే తన గోడౌన్లో అకస్మాత్తుగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని, దాదాపు 3,200 బస్తాల తరుగు ఉన్నాయని, ఆ మేరకు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమంటూ గత నెల పేర్ని నాని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. దీంతో అధికారులు నవంబర్ 28, 29 తేదీలో తనిఖీలు నిర్వహించగా 3,700 బస్తాల బియ్యం తగ్గాయని గుర్తించారు. దీనిపై ఏమి చర్యలు తీసుకోవాలో తెలియజేయాలంటూ పౌర సరఫరాల సంస్థ ఎండీకి అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం టన్ను బియ్యం 48,500 చొప్పున గల్లంతైన బియ్యం విలువ 89.72 లక్షలు. దీనికి రెట్టింపు జరిమానా వసూలు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో బ్యాంకు వేలంపాటలో విక్రయించిన బంగారం నకిలీ బంగారం అని తేలడంతో బంగారం కొన్న కస్టమర్లు అవాక్కయ్యారు. వేలంపాటలో నకిలీ బంగారం విక్రయించిన బ్యాంకు సిబ్బందిని నిలదీయగా మాకు సంబంధం లేదని చేతులెత్తేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు బంగారు కొనుగోలుదారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి తాను వేలంపాటలో కొన్న బంగారం నకిలీదని తేలడంతో సంబంధిత బ్యాంకును ప్రశ్నించాడు. బ్యాంకు అధికారులు విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులో ఉన్న పూజారి శ్రీనివాస్ బ్యాంకులో నకిలీ బంగారు ఆభరణాలు పెట్టడం జరిగిందని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాము ఆన్లైన్లో విక్రయించిన నగలు నకిలీవని తెలిసిన బ్యాంకు మేనేజర్లు నిజం ఒప్పుకోకపోవడం విశేషం. మనుగూరు పట్టణంలోని ఇండల్ మనీ బ్రాంచ్ వారు తమ బ్రాంచ్లో వంశీకృష్ణ మరియు పూజారి శ్రీను అనే 2 వ్యక్తులు నకిలీ బంగారు గాజులు పెట్టి లోన్లు తీసుకున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దీనిపై మనుగూరు పోలీసుల దర్యాప్తులో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మనుగూరులో 2 వ్యక్తులు వారి స్నేహితుల ద్వారా ప్రైవేట్ బ్యాంకుల్లో, గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో చాలా చోట్ల అదేవిధంగా నకిలీ బంగారపు గాజులు, ఇతర బంగారు ఆభరణాలు పెట్టి లోన్లు తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న కొందరు గోల్డ్ ఫైనాన్స్ సంస్థల మేనేజర్లు దాచిపెట్టి వారు కూడా ఆ నకిలీ బంగారం గాజుల్ని వేలంపాట వేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి కంపెనీ మాట్లాడింది. తమ కంపెనీలో ఇదంతా కూడా గోల్డ్ ఫైనాన్స్ సంబంధించిన ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు. వారి సంస్థలో గత సంవత్సరంలో మనుగూరుకు చెందిన ఇంతకుముందు కీర్తన గోల్డ్ కంపెనీలో మేనేజర్గా పనిచేసిన వంశీకృష్ణ మరియు చిక్కుడుగుట్ట ప్రాంతానికి చెందిన పూజారి శ్రీనివాస్ అనే 2 వ్యక్తులు వారి కంపెనీలో గోల్డ్ పూత పూసినటువంటి కడియాలు ఒక 6 పెట్టి 8 లక్షల రూపాయలు వారి వద్ద లోన్ తీసుకున్నారు. దాని తర్వాత 6-7 నెలల తర్వాత వారి కంపెనీకి సంబంధించి ఆడిటర్స్ వచ్చి అట్టి గోల్డ్ని నకిలీదని తేలడంతో వారిని సంప్రదించగా వారు అందుబాటులో లేరు. దాని ద్వారా వారు పోలీసుని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మా విచారణలో భాగంగా వంశకృష్ణ వ్యక్తిని గతంలోనే అరెస్ట్ చేసి అతని ద్వారా పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. పోయిన మంగళవారం 26వ తారీఖు మంగళవారం రాత్రి 8:30 మా బ్యాంక్లో మావాడు బంగారం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడండి. చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వేములవాడకు రావడానికి మార్నింగ్ 8 o'clock అయింది బై బస్సు. వచ్చి అక్కడ వాడి షాప్లో కట్ చేసుకొని తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఇట్లా సిల్వర్ అని ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మాకు కాల్ చేసిండు. మాకు కాల్ చేసిన వెంటనే మేము వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. మధ్యాహ్నం 3 గంటల వరకే వచ్చేసినాం. వచ్చి బ్యాంక్ వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి నో రెస్పాన్స్. వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర నుంచి వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత మాకేం సంబంధం లేదు,
మీరు ఏమైనా ఉంటే ఇక్కడనే చెక్ చేసుకోవాలి అంటున్నారు. కానీ మేము అంటున్న విషయం ఏంటంటే మేము తీసుకున్న ఆర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏ ఒక్కటి కూడా మేము ఐటమ్ కరిగించలేదు, జస్ట్ కట్ చేసిన మాత్రమే. ఈ కట్ చేయడం కూడా మాకు ఇక్కడ సాధ్యం కాదు, కంపల్సరీ మా షాప్కి వెళ్తేనే అవుతుంది. అక్కడ కట్ చేసుకుని చూసుకున్న తర్వాత ఇందులో సిల్వర్ ఉంది, మీ లోపల సిల్వర్ పెట్టి మీదికి వెళ్ళి బంగారం తొడిగేసి చేశారు. ఇంత పక్కగా వేసి దాన్ని ఎవరు కూడా మా షాప్కి వెళ్తే తప్ప గుర్తించడం జరగదు. అలాంటి బ్యాంగిల్స్ని మేము తీసుకెళ్ళి అక్కడ కట్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ తీసుకొస్తే మీరు మా దగ్గర నుంచి తీసుకుపోయిన తర్వాత మాకు సంబంధం లేదని అంటున్నారు. మేము ప్రత్యేకంగా మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాము ఏంటి అని అంటే ఈ ఐటమ్స్ను మీరు మీ అప్లికేషన్స్తో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈచ్ అప్లికేషన్ ప్రకారం చెక్ చేసుకొని వెయిట్ టు వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు మాకు ఆన్సర్ చేయండి. ఈ ఐటమ్స్ మీరు ఇచ్చినాయి అని అంటే మీరు ఇచ్చినాయి అన్నారు, ఒప్పుకున్నారు, ఓకే. కానీ వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత మాకు సంబంధం లేదు అని అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో గంజాయి ముఠ గుట్టు రట్టయింది. గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయ సమీపంలో పోలీసులు దాడి చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 19 గంజాయి లిక్విడ్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డాక్టర్ శ్రీవేద వెల్లడించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు, వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాం నయీం అస్మి సార్ నేతృత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లాని నర్సాపురం సబ్ డివిజన్ని గంజాయి లేని డిస్ట్రిక్ట్గా, గంజాయి లేని సబ్ డివిజన్గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న 9th మధ్యాహ్నం 1:30 సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ మన సబ్ ఇన్స్పెక్టర్ మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో ఒక టీం ఫామ్ అయ్యి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక 10 మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా 2 పాలిథిన్ ప్యాకెట్స్లో చిన్న బాటిల్స్లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది. అది సుమారు 19 బాటిల్స్ 138.198 గ్రామ్స్ లిక్విడ్ గాంజా ఆ బాటిల్స్లో ఉండడం జరిగింది. అది వెంటనే సీజ్ చేసి అది సుమారు దాని విలువ 95,000 రూపీస్ ఉంది. అది సీజ్ చేసి చూడగా టోటల్ 10 ముద్దాయిలు ఉన్నారు. 11th ముద్దాయి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు చర్యలు మేము చేపట్టడం జరిగింది విత్ టెక్నాలజికల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ త్రూ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఈ 10 ముద్దాయిలు మనకి నర్సాపురం సబ్ డివిజన్లో మొగల్తూరు, నర్సాపురం, పాలకల్లు ఏరియాకి సంబంధించిన వాళ్ళు. అండ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ది లిక్విడ్ గాంజా. సో మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి పర్టికులర్గా యువతకి ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, గంజాయి దాంట్లో పడి మీ జీవితాలని, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. అలాగే మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కనుక ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అది మాకు చెప్తే మీ పేర్లు, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము. అలాగే మన డిస్ట్రిక్ట్ని గంజాయి రహిత డిస్ట్రిక్ట్గా మీ సపోర్ట్ తోటి జరగాలి అని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన పశ్చిమ గోదావరి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.